స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాలం మన ధ్యానాంశము సిలువలో. కొలసలకు రాసిన పత్రిక, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కొలసలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు చదువుకుందాం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపచేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బహుటంగా వేడుకకు కనుపరిచును అని చెప్పి చూస్తుంటాను. ప్రతి దినము కూడా ఇలాగూ ఆయన సన్నిధిలో చేరి ఆయన కృపాసనం మీదకి వచ్చి ఆయన మాటలు వినే భాగ్యాన్ని, ఆయన ధ్యానించే భాగ్యాన్ని, పూజించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి ఆయన ఎంతగానో మనం స్తుతించాలి. దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచి సజీవుడు అంటే ఆయన్ను మనం ఎంతగానో మనం స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. ఇక్కడ చదువుకున్నటువంటి లేఖన భాగములో సిలువలో మరి అక్కడ ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలను మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు మనుషులందరూ మరి పాపముల నిమిత్తము సిలువలో మరణించాడు. ఆయన సిలువలో మరణించడం ద్వారా కలిగినటువంటి ఆశీర్వాదం, కలిగినటువంటి ఫలితం ఏంటి అంటే అక్కడ గమనిస్తే మరి 13వ వచనంలో చూసినట్లయితే, మరియు అపరాధము వలనను శరీరమందు సున్నతి పొందక ఉండటం వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉన్న పత్రమును మేకులకు కొట్టి అని చెప్పేసి చూస్తుంటాం. ఇక్కడ మానవుని యొక్క స్థితి కనపడుతూ ఉంది. ఆచార సంబంధమైనటువంటి ధర్మశాస్త్రము సిలువలో కొట్టివేయబడింది. మానవుని యొక్క మరి స్థితి క్రీస్తు శిలువ వలన మానవునికి కలిగిన మహాభాగ్యం మరియు అపరాధము వలనను అంటున్నాడు. మానవుడు ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నాడు. మానవుడు రుణస్థుడై ఉన్నాడు. మానవుడు మరి సాతాను చేత బంధింపబడి ఉన్నాడు. అటువంటి మానవుణ్ణి విడిపించాలి అంటే అది అమూల్యమైన రక్తము కావాలి, అది పరిశుద్ధమైన రక్తము కావాలి. మరి అటువంటి రక్తాన్ని కార్చేవారు ఎవరు అంటే ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. సిలువలో చేసిన కార్యం మరి అక్కడ వ్రాతపూర్వకమైన ఆజ్ఞ అనగా ధర్మశాస్త్ర విధులు మన మీద రుణముగా మనకు విరోధముగా ఉన్నాయి. పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధమైన దురాశలను మన యందు పుట్టిస్తుంది. అంటే అక్కడ గమనించినట్లయితే రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 8వ వచనంలో మనం గమనించినట్లయితే, అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధమైన దురాశలను నా యందు పుట్టించెను, ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము అని చెప్పి చూస్తుంటాం. అక్కడ మనం గమనించినట్లయితే ఆ ధర్మశాస్త్రం విధులు మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉన్నాయి. పాపము ఆజ్ఞను మరి హేతువు చేసుకొని సకల విధమైన దురాశలే మరి మన యందు పుట్టించినట్లుగా
అక్కడ చూస్తుంటున్నాం. ఫలితము మనము దేవుని ఎదుట దోషులముగా కనపడ్డాం. అయితే విశ్వసించు ప్రతి వానికి, ఇదే రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో మనం గమనించినట్లయితే 10వ అధ్యాయము 4వ వచనంలో, విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు అని చెప్పి చూస్తున్నాడు. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై యేసుక్రీస్తు శిలువలో ధర్మశాస్త్రం అంతటిని నెరవేర్చి అది మనకు అడ్డము లేకుండా దాన్ని వెత్తివేసి ఉన్నాడు. అందును బట్టి ఆయన మనం స్తుతించాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ 2వ అధ్యాయము 13వ వచనంలో ఆచార సంబంధమైన ధర్మశాస్త్రము మరి శిలువలో కొట్టివేయబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. రెండవదిగా గమనించినట్లయితే క్రీస్తు శిలువలో మరి మానవునికి కలిగిన మహాభాగ్యం అంటే అపరాధములన్నీ శిలువలో క్షమించబడ్డాయి. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం మనం గమనించినట్లయితే, మరునాడు యోహాను యేసు తన ఎదుకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పి చూస్తాడు. క్రీస్తు శిలువలో మానవునికి మరి కలిగిన మహాభాగ్యం అక్కడ చూస్తున్నాం. అపరాధములన్నీ శిలువలో క్షమించబడ్డాయి. యేసుక్రీస్తు యొక్క శిలువ మరి మరణము ద్వారా మన అపరాధములన్నీ క్షమించబడ్డాయి. ఎందుకంటే ఆయన లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఉన్నాడు. ఆయన మన పాపములన్నీ తన మీద వేసుకుని వాటన్నిటి కొరకు శిలువలో మరి మరణించుట ద్వారా మన అపరాధములన్నీ క్షమించబడ్డాయి. ఒకటి, అక్కడ రుణపత్రము మేకులతో శిలువకు కొట్టివేయబడింది. 2, అపరాధములన్నిటికీ క్షమాపణ కలిగింది. 3, ఆయనతో కూడా జీవింపచేశాడు. 4, క్రీస్తు శిలువలో మరి శిలువ చేత ప్రధానులను నిరాయుధులుగా చేశాడు. దేవుడు చేసినటువంటి గొప్ప మేలు పాపములో పడినటువంటి వారిని, మరి పాపపు బంధకాల్లో ఉన్నటువంటి వారిని మరి ఆయన కాపాడిన వాడుగా ఉంటున్నాడు. అందును బట్టి ఆయన ఎంతగానో మనము స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. అధికారులు శిలువ చేత నిరాయుధులుగా చేపట్టారు. ప్రధానులు మరియు అధికారులు యేసుక్రీస్తు యొక్క శిలువ ద్వారా నిరాయుధులుగా చేపట్టారు. ప్రధానులు మరియు అధికారులు అనే పదము మనం అక్కడ గమనిస్తే పౌలు రాసిన మరో పత్రికలో అపవాది సైన్యములకు మరి వాడబడినట్లుగా మనం చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో చూద్దాం. చూడండి, 6వ అధ్యాయము 12వ వచనం. ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్ముల సమూహముతోనూ పోరాడుచున్నాము అని చెప్పి చూస్తున్నాం. అవును, మనము పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ పోరాడుతాం. అపవాది మరి సైన్యమును యేసుక్రీస్తు తన శిలువ ద్వారా నిరాయుధులుగా చేశాడు. అందును బట్టి ఆయన మనం స్తుతించాలి. వారు ఇప్పుడు ఆయుధము లేనివారు కాబట్టి వారికి మనము భయపడక్కర్లేదు. మన దేవుడు గొప్పవాడు. శిలువలో ఆ మేకులకు కొట్టివేశాడు. మరి అటువంటి గొప్ప దేవుణ్ణి మనం స్తుతించాలి. మన మీద ఆ రుణపత్రము మేకులతో శిలువకు కొట్టివేయబడింది. అపరాధములంటే క్షమించాడు. ఆయనతో కూడా జీవింపచేశాడు. ఆయనతో కూడా కూర్చుండే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన పూజించే భాగ్యాన్ని అనుగ్రహించాడు. ఆయన స్తుతించే భాగ్యాన్ని అనుగ్రహించాడు. మానవుని యొక్క స్థితి భయంకరమైనట్టుగా
ఆ ఆ స్థితి నుండి తప్పించడానికి ఆయన మరి ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. శిలువలో చేసిన కార్యం, ఆ పుణ్య కార్యం, కాళ్ళు చేతులు చీళ్ళ కొట్టబడ్డాయి. పీపంత నాగడి చలవలే దునబడినట్లుగా కొట్టబడింది. శిరస్సుపై ముళ్ళ కిరీటము కొట్టబడింది. ప్రక్కన బల్లెముతో పొడిచారు. నిలువెల్లా గాయాలు పొందాడు. మన అపరాధముల నిమిత్తం అరుణముగా ఉన్నటువంటి ఆ పత్రాన్ని కొట్టివేసినట్లుగా చూస్తున్నాం. కొట్టివేయబడిన శిలువలో మరి కొట్టివేయబడినటువంటి ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు అని మనం స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. మన కొరకు మరణించాడు, సమాధి చేయబడ్డాడు. మరలా 3వ దినమున మృత్యుంజయుడు తల్లి పార్శ్వంలో కూర్చొని మనందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అటువంటి దేవుణ్ణి మనము ఉదయకాల వేళలో ఆయన స్తుతించి గణపరిచి పూజించవలసిన, నమస్కరించవలసిన వారముగా ఉంటున్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. దేవా తండ్రి ప్రభువా, మరి సిలువలో మరి ఆ పుణ్య కార్యమును బలికార్యమును తండ్రి ప్రభు మీరు చేసేందుకు స్తోత్రములు. ఆయన మీరు చేసినటువంటి మేళ్లకు మేము ఏమి ఇచ్చినా కూడా రుణస్థులమైంటున్నాం. ఉదయకాల వేళలో మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామమును హెచ్చించి పూజించి నమస్కరించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు ఈ స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.